పొట్టి తీరు నిన్ను తలుచుకున్న వారు లేచి నించొని మొక్కుతారు. అచ్చ తెలుగు పౌరుషాల రూపం నువ్వయ్యా, అలనాటి మేటి రాయలోరి తేజం నువ్వయ్యా. మా తెల్లవారే పొత్తు నువ్వై పుట్టినావయ్యా, మా మంచి చెడ్డల్లోన జత కట్టినావయ్యా. జన్మ బంధు అంటూ నీకు జై కొట్టినావయ్యా. జై బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య. మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా. అప్పలనాయుడు గారు చెక్ ఆయన ఇక్కడ రండి. అప్పలనాయుడు గారు చిరంజీవి చూసారా, వాతావరణం ఎంత చల్లబడిందో. ప్రదీప్ మంచి చెడ్డల్లోన జత కట్టినావయ్యా. జన్మ బంధు అంటూ నీకు జై కొట్టినావయ్యా. జై బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య. మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా. వారు లేచి నించొని మొక్కుతారు. అందరికీ నమస్కారం. వాతావరణం బాగా చల్లబడింది, కానీ మీ అభిమానం రణగుణ ధ్వని ఆకాశంలో ఉన్నప్పుడు మబ్బుగా అప్పుడప్పుడు మనకి మెరుపులు ఉరుములు ఉరుస్తాయి. అవి మర్చిపోకూడదు మనం. షూటింగ్లో ఇలా ఉంటే ఒప్పుకోను వాతావరణం. కానీ మీరు చూసి ఉంటారు, చాలామంది ఇక్కడ ఎన్నో సినిమాలు నేను షూటింగ్ చేయడం జరిగింది. ఆ నెల్లిమెర్ల స్టేషన్ అయితేనేమి, లేకపోతే అల్లమండ, అక్కడ విజయనగరం, కోరుకొండ సైనిక్ స్కూలు, నేను షూట్ చేసిన సినిమాలు ఇక్కడ ఉత్తరాంధ్రలో
బహుశా ఏ హీరో చేస్తుంటాడు. మరి షూటింగ్లో మాత్రం ఎండ ఉండాలి. మీరు చూసే ఉంటారు చాలా మంది షూటింగ్లో గొడుగు కూడా పడాలి మనం, ఎంత ఎండ ఉన్నా. అయినా ఇవాళ మీరంతా ఇలాగే చల్లగా ఉండాలి వాతావరణం. తన చల్లని చూపు ఎలా చూపిస్తుందో ఇవాళ ఉత్తరాంధ్ర, ముఖ్యంగా విజయనగరం జిల్లా అంటే కళలకు కాణాచి. ఇక ఆ ప్రకృతిలాగే రేపు ఈ ఎన్నికల రణరంగంలో కూడా ఏదైతే మీరు రణగుణధ్వని వినిపిస్తున్నారో ఇదే కొనసాగింపుగా రేపు మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి, వచ్చి అందరి జీవితాల్లో ఈ చల్లదనమే విస్తరించాలని కోరుకుంటూ ముందుగా గరిబిడి, చీపురుపల్లి, గొర్ల, మెరకముందుగా మొత్తం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తరలి వచ్చిన ప్రజాస్వామ్యానికి సంరక్షణ కోసం కంకణబద్దులై తరలి వచ్చిన అశేష జనవాహినికి, అలాగే తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు తమ ఆశీస్సులు అందిస్తూ ఆశీర్వదిస్తూ నీరాజనాలు అర్పిస్తున్న నా ఆడపడుచులందరికీ, యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరానికి భారత శక్తి అయిన యువతరాలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పోయినసారి ఇక్కడే డిక్టేటర్ సినిమా 100 రోజులు ఫంక్షన్ చేసుకోవడం జరిగింది. అప్పుడు ఒక అభిమానులనే కాదు, సమాజమే దేవాలయం, ప్రజల దేవుళ్ళు, అందులో నేను ఒక దేవుణ్ణి. ముందుగా నాకు ఇంత ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు యుగ పురుషుడు, అలాగే విశ్వానికే విశ్వ నట రూపాయలు ఉంటుందో చూపించిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ కారణం జన్మని మా నాన్నగారిని తలుచుకుంటూ, మరి ఎటు చూసినా పశుమయం, పసుపు అన్నది మరి మంచికి శుభసూచకం, శుభానికి శుభసూచకం. అలాగే పసుపు అన్నది ఒక ఆనంద వేడుకకు ఒక ఆహ్వాన గీతం. అలాగే పసుపు అన్నది ఒక ఆరోగ్యానికి ఒక గొప్ప ఆయుర్వేద ఔషధం. అలాగే మన పసుపు అన్నది అభివృద్ధికి ఒక నిర్వచనం. అలాగే మన పసుపు అన్నది ఒక సంక్షేమానికి నిదర్శనం. అలాగే మన పసుపు అన్నది ఆత్మాభిమానానికి ఎగరేసిన కేతనం. అలాగే మన పసుపు అన్నది ఆత్మ గౌరవానికి ఒక నిలువెత్తు రూపం. అలాగే మనం పసుపు అన్నది ఆత్మవిశ్వాసానికి ఒక నిజమైన సంతకం మన పసుపు. ఇవాళ ఎడు చూసినా మొత్తం చీపురుపల్లి పసుపుమయం చేసిన మన పసుపు కుటుంబానికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముందుగా ఇది కళలకు కాణాచి. మనం మన గతం గురించి కూడా కొంచెం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అలాగే వాళ్ళ ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలేమి, అలాగే నాయకులైతేనేమి, అలాగే జనసేన నాయకులు కార్యకర్తలకైతేనేమి, బీజేపీ నాయకులు కార్యకర్తలైతేనేమి, అంతా ఈ సంఘటిత శక్తి, మరి సంఘటిత శక్తిని ఎదుర్కొనే శక్తి ప్రపంచంలో ఎవరికి లేదు లేదు లేదు. ఈ సంఘటిత శక్తి అన్నది ఒక నిప్పుల ఉప్పెన. ఈ సంఘటిత శక్తి అన్నది ఒక అగ్నిపర్వత విస్ఫోటన. అలాగే సంఘటిత శక్తి అన్నది ఒక పాశుపతాస్త్రం. అటువంటి
అందరి యొక్క కలయిక మేలు కలయిక ఈనాడు మరి ఇక్కడ అందరూ ఏకతాటిపై ఒకటే ఆశయంతో ఇక ముందు మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి, మన రాష్ట్రం అలాగే మన గౌరవానికి మన ఆత్మాభిమానానికి పునర్వైభవం తీసుకురావాలి అనే అకుటిత దీక్షతో సత్సంకల్పంతో ఇక్కడ ఉరకలుతున్న ఉత్సాహంతో మీరంతా ఇదే నా కార్యాతురణం నా సుఖం నా నిద్ర అన్నట్టు ఇక ముందు ఎటువంటి ఎన్నికల దగ్గరలో ఉన్నాయి, ఇక రమ్మన్నా కూడా నిద్ర రాకూడదు, అందరూ ఇదే ఏకతాటిపై ఇక తెలుగుదేశం ఈ కూటమిని ఆశీర్వదించాలి, గెలిపించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా మా నాన్నగారి రెండు మాటలు చెప్పాలి. ఎందుకంటే ఆనాడు మన ఆత్మాభిమానానికి ఆత్మగౌరవానికి మన ఉనికి కాపాడుకోవడానికి మన ఉనికిని చాటుకోవడానికి ఆనాడు తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలిరా అంటూ ఆనాడు తెలుగుదేశం పార్టీని నాన్నగారు స్థాపించడం జరిగింది. ఎన్టీఆర్ అంటే మన నటనకు ఒక నిర్వచనం, అలాగే ఎన్టీఆర్ అంటే వనవరసాలకు ఒక అలంకారం అంటే, అలాగే ఎన్టీఆర్ అంటే నటనకి ఒక ఈయన పక్కన మనం ఇలాంటి పక్కకి అందరు కనపడాలి. ఎన్టీఆర్ అంటే ఒక నట విశ్వవిద్యాలయం, ఎన్టీఆర్ అంటే ఒక నవశకానికి ఆరంభ మంత్రం, అలాగే ఎన్టీఆర్ అంటే నూతన జాతికి ఒక మార్గదర్శనం, అలాగే ఎన్టీఆర్ అంటే నానా జాతులకి దైవ స్వరూపం, అలాగే ఎన్టీఆర్ అంటే యువతరానికి ఒక ఆదర్శం, అలాగే ఎన్టీఆర్ అంటే నెత్తురు మరిగేలా చేసే ఒక అగ్ని కణం, అలాగే ఎన్టీఆర్ అంటే ఆయన నడిచిన దారే ఒక భగవద్గీతలా సాగిన ఒక మార్గం. మరి ఆనాడు ప్రతి తెలుగు బిడ్డ తెలుగు ప్రతి మంటి గంట కూడా నేను తెలుగువాడిని నేను సగర్వంగా చెప్పుకునే దమ్ము, ధైర్యం, తెగువ, సత్తువ, అహంకారానికి పొదును పెట్టి బయటకు వచ్చి ధైర్యంగా చెప్పే ఒక తెలుగు తేజం నందమూరి తారక రామారావు గారు. అలాగే ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు ఊడక ముందే రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన ఒక తెలుగు మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. మరి ఆయన రాజకీయాల్లోకి రాకముందు, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన ఎన్నో సాహసోపేతమైన పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. అట్లాగే ఇప్పటికీ ఎవరైనా సరే ఆ పథకాలను కొనసాగించి వాళ్ళ పబ్బం గడుపుకోవాల్సిందే తప్ప మన రాష్ట్రంలోనే కాదు దేశమంతా కూడా. ఇది ఆయన ఒక కేవలం సినిమాలోనే కాదు ఒక రాజకీయ హీరోగా కూడా నిరూపించుకున్నారు నందమూరి తారక రామారావు. అందుకే ఆయన పేదవాడి ఎరిగిన అన్న ఆయన, పేదవాడి ఆకలి ఎరిగిన అన్న ఆయనే, అలాగే జనత భవితకు భవిష్యత్తు ఇచ్చిన అమ్మ ఆయనే, అలాగే ఆయనకు అండగా నిలిచిన ఆడపడుచులకు ఆర్థిక బలం చేకూర్చిన అన్న కూడా ఆయనే. ఇలా మరి ఆయన పథకాల గురించి అందరికీ తెలిసినవే. అది ముందుగా అసలు కూడు గుడ్డ అవసరాలను తీర్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. అన్నాడు మహిళలకి మరి ఆస్తుల్లో సమానుకుడు అయితేనేమి, లేకపోతే ఈ యొక్క పక్కా ఇళ్ల నిర్మాణం అయితే ఏంటి, కాంక్రీట్ ఇళ్ల నిర్మాణం అయితేనేమి, అలాగే ఈ మండల వ్యవస్థ స్థాపించడం అయితేనేమి, ప్రజల వద్దకు పాలన తీసుకోవడం అయితేనేమి, లేకపోతే ఈ యొక్క రైతులకి 50 రూపాయలకి ఒక యూనిట్ హార్స్ పవర్ కరెంట్ ఇవ్వడం అయితేనేమి, అలాగే భూమి శిస్తు రద్దు చేయడం అయితేనేమి, అలాగే ఈ యొక్క గ్రామీణ క్రాంతీయ పథకం మొదలు పెట్టడం అయితేనేమి, అలాగే సహకార సంఘాల కింద ఈ యొక్క సింగిల్ విండో సిస్టమ్ అందరికి కూడా రైతులందరికీ కూడా అన్ని అవసరాలు ఒకే చోట లభ్యమయ్యేలా ఇవన్నీ ఎన్నో ఆయన సంస్కరణలు చేయడం జరిగింది. అలాగే రిజర్వేషన్లు మహిళలకు 9%, బీసీలకు 20% అయితేనేమి, ఎస్టీ సర్కారియా కమిషన్ ఏర్పాటు చేసి వాటిలో సిఫార్సులను అమలు చేయడం అయితేనేమి,
ఇలాంటివి ఎన్నెన్నో ఈ జోగిని లేకపోతే దేవదాసి ఏదైతే దురాచారాలు ఉన్నాయో మన సంఘంలో వాటిలన్నింటినీ నిర్మూలించడం అయితేనేమి ఇలాంటివి, అలాగే తెలుగు గంగ, హెచ్ఎన్ఎస్ఎస్, అందరినీ సుతల సర్వంతి అయితేనేమి, లేకపోతే గాలేరు నగరి అయితేనేమి, ఇవన్నీ కూడా ఆయన మానసిక పుత్రికలు. ఇలాంటివి ఎన్నెన్నో చేశారు. తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి మానస పుత్రికని తెలుగుదేశాన్ని అంతే క్రమశిక్షణతో ముందుకు తీసుకెళ్తున్నారు, నడుపుతున్నారు. ఆయన తెలుగుదేశం పార్టీకి ఉన్న కార్యకర్తలు ఈ ప్రపంచంలోని ఏ పార్టీకి లేదు లేదు లేదు. దీన్ని ఒక పార్టీ అనే దానికంటే కూడా ఇదొక వ్యవస్థ. తెలుగుదేశం అన్నది ఒక పసుపు కుటుంబం. ఇంతకు ముందు చెప్పాను నేను పసుపు కుటుంబం అని. అలా రక్తానికి జాతి లేదు, మాంసానికి మతం లేదు, చర్మానికి కులం లేదు. ఆనాడు బడుగు బలహీన వర్గాలు వెనుకబడిన తరగతులు అయితేనేమి, లేకపోతే తాడిది పీడిత కులాలు అయితేనేమి, మైనారిటీలు అయితేనేమి, ఎవరైతే ఈ యొక్క అధికారంలో పదవులకు దూరంగా ఉన్నారో వాళ్ళందరికీ చేతులిచ్చి తీసుకొచ్చి అధికారంలో ఉన్న పదవులతో అలంకరించి గౌరవించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఎన్నెన్నో కార్యక్రమాలు. మరి చంద్రబాబు నాయుడు గారు విద్యకు ముఖ్యంగా ప్రాధాన్యత ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడున్న ఎవరైతే బొత్స సత్యనారాయణ గారు ఉన్నారో విద్యాశాఖ మంత్రి కాబట్టి కొంచెం విద్య అంటే ఏంటో కొంచెం తెలియాలని. ఎందుకంటే ఆయన మాట్లాడేది ఎవరికి అర్థం కాదు, అర్థం కాదు అసలు ఏం మాట్లాడుతున్నాడు. కాదయ్యా అని జనం తిరగబడితే నేను అనలేదే అన్నది మాత్రం బాగా స్పష్టంగా చెప్తాడు. నేను అలా అనలేదు అని. అది విద్యకు సంబంధించింది కాబట్టి ఆనాడు ఎన్టీ రామారావు గారు మరి గురుకుల పాఠశాలలు అయితే ఏమి, లేకపోతే కేంద్ర విద్యాలయాలు అయితేనేమి, సంక్షేమ హాస్టల్స్ అయితేనేమి, మహిళా యూనివర్సిటీ మహిళలకి తిరుపతిలో పద్మావతి విశ్వవిద్యాలయం అయితేనేమి, ఇలాంటివి ఎన్నెన్నో కార్యక్రమాలు మహిళల అభ్యున్నతి కోసం చేశారు, విద్య కోసం. చంద్రబాబు నాయుడు గారు కూడా ముందు ప్రాధాన్యత విద్యకే ఇచ్చి, అలాగే ఆయన 1 కిలోమీటర్కి ప్రాథమిక పాఠశాల, 3 కిలోమీటర్లకి అప్పర్ ప్రైమరీ, 5 కిలోమీటర్లకి ఒక హై స్కూలు, అలాగే మండలానికి ఒక జూనియర్ కాలేజు, అలాగే డివిజన్కి ఒక ఇంజనీర్ కాలేజు, అలాగే జిల్లాకు ఒక మెడికల్ కాలేజు. ఇలా ఎంతో రామారావు నాడు క్యాపిటేషన్ ఫీజు రద్దు చేశారు. అలాగే ఎంతో డబ్బుతో కూడుకున్న ధనవంతులకే పరిమితమైన ఉన్నత విద్యను ప్రజలకు అందించారు ఈ ఇద్దరు మహానుభావులు. అలాగే మహిళలకి రిజర్వేషన్ 33% పెంచారు. అలాగే బీసీలకి 50% స్థానిక ఎన్నికల్లో, అలాగే మహిళలకి ఉద్యోగాల్లో, అలాగే ఈ యొక్క రాజకీయాల్లో, ఉద్యోగాల్లో, చదువుల్లో 33% ఇవ్వడం జరిగింది. బస్ కండక్టర్లుగా నియామకం చేయడం జరిగింది. అలాగే మహిళా సాధికారత కోసం ఈ డ్వాక్రా మహిళా గ్రూపులు మన దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ యొక్క పొదుపు విప్లవాన్ని మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు గారు. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో చేసుకుంటూ వచ్చాం. అలాగే ఎప్పుడెప్పుడు తెలుగుదేశం పార్టీ లేకపోతే మన రాష్ట్రం విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటుందో అప్పుడప్పుడు మీరంతా కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటూ ఆనాడు 83లో 9 నెలలకే పార్టీ పెట్టిన రాజాధికారాన్ని దక్కించిన దేవుళ్ళు మీరు. అలాగే తర్వాత 84లో రామారావు గారిని అన్నగారిని పదచ్యుతుడిని చేసినప్పుడు మీరంతా కూడా అప్పుడు తిరగబడి ఉద్యమం చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడారు. తర్వాత మొన్న 2014లో మళ్లీ మన అవిభక్త ఆంధ్ర రాష్ట్రం 2 రాష్ట్రాలుగా మనం ఆంధ్ర రాష్ట్రంగా ఆవిర్భవించినప్పుడు ఆనాడు కూడా మీరు మరి 17,000 లక్షల కోట్ల రూపాయలతో 17,000 కోట్ల రూపాయలతో ఆనాడు లోటు బడ్జెట్తో మన రాష్ట్రం ఏర్పాటు అవడం జరిగింది. కట్టుబట్టలతో వచ్చాం, ఒక రాజధాని లేని రాష్ట్రం. అప్పుడు కూడా మీరంతా తెలుగుదేశానికి ఓట్లు వేసి తిరిగి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయడం జరిగింది. అప్పుడైన విజన్ 2020తో ముందుకు వచ్చారు, ఆ లోటు బడ్జెట్ పూడ్చారు. అలాగే రాజధాని నిర్మాణాన్ని చేపట్టారు, అమరావతి రాజ్యాన్ని. ఇవాళ బొత్సగారు అడిగారు మొన్న పేపర్ వాళ్ళు, మన రాజధాని ఏదండి అని. అబ్బా టైం ఉంది కదా అంటాడు. టైం ఉంది కదా, ఇంకా ఏంటో టైం తెలీదు. ఆయన టైం బాగాలేదు, ఆ పార్టీ వైకాపా టైం బాగాలేదు. అది ఆయన వెళ్ళగొక్కుంటున్నాడు, చెప్పుకోలేక చెప్తున్నాడు. ఆయన
నా పరిస్థితి బాలేదు, నా పార్టీ పరిస్థితి బాలేదు, మా నాయకుడి పరిస్థితి అస్సలు బాలేదు. చెప్పుకోలేక అసంతృప్తి ఒక అగ్నిపర్వతం లోపల రగులుతాంది. అది ఎలా చెప్పుకోవాలో తెలీదు. మన జగన్ ఉన్నాడు బాబు, ఇక ఒక్క మాటలో చెప్పలేము, అతను అభివర్ణించలేము. మహానటుడు ఏది మాట నిలబెట్టుకుంటానన్నాడు, మంటలో కలిపేశాడు. అలాగే మడమ తిప్పనన్నాడు, అందరి మెడలు విరిచేశాడు. అలాగే నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూ మొత్తం రాష్ట్రాన్ని కాష్టంలో మార్చేశాడు. జగనన్ననంటూ జరగలా పీడిస్తున్నాడు. అలాగే మావయ్యనంటూ మనోభావాలను తగలబెట్టాడు. అలాగే ఈ యొక్క మద్యపాన నిషేధం అంటూ పేదవాళ్ల ఒక ఆకలి దప్పికలని తన మద్యపాన వ్యాపారంలో ముంచేశాడు. అలాగే ఈ యొక్క అవ్వ తాతల 2 లక్షల మంది పెన్షన్ రద్దు చేశాడు. వాళ్ళ నోటికాడ బొబ్బ లాగేసుకున్నాడు. అలాగే నవరత్నాలంటూ మనందరి నడుములు విడిచేశాడు. అలాగే నేనుంటే అంటూ తనుంటే ఎంత క్రూరత్వం, దుర్మార్గం, దగ, మోసం ఉంటుందో నిరూపించాడు జగన్. అలాగే నా అక్క చెల్లెలు, అలాగే దళితులకు అండగా ఉంటానని చెప్పి మరి ఆ దళితుల చావులతో తన ఆకలి కేకలు ఆర్పుకుంటున్నాడు. అలాగే నా అక్క చెల్లెలు, నా అన్నదమ్ములంటూ ఆ అక్క చెల్లెలు అన్నదమ్ముల ఆస్తిలోనే వాట అడుగుతున్నాడు. నా అక్క చెల్లెలంటూ అక్క చెల్లెలు ఉసురు పోసుకుంటున్నాడు. అమరావతి రైతుల యొక్క మెతుకుల్ని రక్తపు బుంతులా మార్చేశాడు. అలాగే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అంటూ దినగంత్రి పాలన చేస్తున్నాడు. అలాగే నాయకుడిని అంటే నయవంచుకుడుగా మారాడు. ఇలా మొత్తం రాష్ట్రం అంతా కూడా భ్రష్టు పెట్టించేశాడు ఈ జగన్. ఇవాళ అప్పుల్లో ఇవాళ సుమారుగా 12 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ అప్పులు చేశాడు. అది ఖర్చు పెట్టేదేమో 2.5 లక్షల కోట్ల రూపాయలు. మన మిగతా 10 లక్షల కోట్ల రూపాయలు ఏమైందో మరి ఒక్కొక్కళ్ళ మీద మన మీద ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. మనకి ముందు ఎంతో ఓపెన్ చేసి ఎంతో భారం ఉంది మన మీద, అప్పు భారం ఒక్కొక్కళ్ళ మీద సుమారుగా 10 లక్షల భారం ఒక్కొక్కళ్ళ మీద ఉందని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే ఇక్కడ విద్యాశాఖ మంత్రి మన బొత్స గారు, ఈ జగనేమో మన విద్యని అంతర్జాతీయ వాళ్ళ ప్రణాళికలకి ధీటుగా అందిస్తానంటాడు. ఇవాళ చూస్తే మన రాష్ట్రం మొత్తం సుమారుగా 67,984 స్కూళ్లుంటే మరి అందులో మనకి ఇవాళ ఒక్క టీచరే ఉన్న స్కూళ్లు సుమారుగా 12,383 స్కూళ్లు ఉన్నాయి మనకి. ఒకే టీచర్ ఉన్న స్కూళ్లు. మరి ఒక్క టీచరు మన పిల్లలకి అన్ని సబ్జెక్ట్స్ చెప్పగలుగుతాడు. మరి ఒక టీచరు మరి ఇన్ని మొత్తం క్లాసులకి పాఠాలు చెప్పగలుగుతాడా? ఇన్ని క్లాసులకి మరి టీచర్ లేని స్కూళ్ళన్నిటికేమో రంగులేస్తాడు. రంగులేసి ఏదో పెద్ద ఆర్భాటం చేస్తాడు, అంతర్జాతీయ విద్యను మీకు అందిస్తానంటూ. మరి వాళ్ళ మనం చూస్తే సుమారుగా మన రాష్ట్రంలో అటు ప్రైవేట్ స్కూల్ కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్ స్కూల్ కానివ్వండి, 20,000 మంది టీచర్లు తక్కువయ్యారు. మరి అలాగే 5 ఏళ్లలో ఈ ప్రభుత్వం ఇది తెలిసిన ప్రభుత్వం కూడా దాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసి ఒక్క డిఎస్సి కూడా వాళ్ళు చేసింది లేదు. అలాగే ఒక్క టీచర్ని కూడా పోస్టుని కూడా వాళ్ళు భర్తీ చేసిన పాపానికి పోలేదు. మనమేమో ఏదో బయట రంగులు చూసి అదే మేడిపండు ఎలా ఉంటుంది బయట చూడడానికి చాలా బాగుంటుంది అందంగా, లోపలంతా పురుగులు. మనమేమో ఏదో మన పిల్లల్ని మంచి స్కూల్కి పంపిస్తున్నాము అని బయట పై రంగులు చూసి ఎంతో మురిసిపోతున్నాం మనం. అలాగే ఏదైతే ఈ యొక్క అది మన సర్వే ఏదైతే ఉందో, మన యాన్యువల్ ఎడ్యుకేషన్ సర్వే ఏదైతే ఉందో దాంట్లో వాళ్ళు పేర్కొన్నారు ఏమని, బాబు మనకి ఉందేమో
5వ తరగతి విద్యార్థి 3వ తరగతి పుస్తకం కూడా చదవలేకపోతున్నాడని. అలాగే మన దగ్గర సుమారుగా పిల్లలు అంటే ఈ యొక్క 5 ఏళ్లలో స్కూల్ని మధ్యలో మానేసిన పిల్లలు మధ్యలో 16.29% ఉంది మన పిల్లలు చదువుకోలేక. ఎందుకంటే అర్థం కాక. తర్వాత మన 2018లో సుమారుగా 39% విద్యార్థులు ఈ యొక్క ఏదైతే బాగా ఆహారం చేయగలిగారో ఇప్పుడు ఇవాళ చూస్తే సుమారుగా అది 29% పడిపోయింది ఈ బాగా ఆహారం చేయని విద్యార్థులు. అలాగే 3వ తరగతి పిల్లలు వాళ్ళేమో 2వ తరగతి పుస్తకాలు చదవలేకపోతున్నారు. ఇదే ఇక్కడే ఎడ్యుకేషన్ మినిస్టర్ బొత్స గారు ఉన్నారు, ఆయన అడగండి మరి మా పిల్లల జీవితాలతో భవిష్యత్తుతో ఎందుకు ఆడుకుంటున్నాడు. ఇది ఇక్కడ జరిగే అభివృద్ధి ఈయన విద్యాశాఖ మంత్రిగా ఉంటూ. అలాగే ఇక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడ టీడీపీ హయాంలో ఏదైతే తోటపల్లి రిజర్వ్ ఉందో ఆ రిజర్వాయర్ నుంచి మరి ఈ చాలా గ్రామాలకి నీళ్లు కాలువ నీళ్లు అందుబాటులో ఉండేది. మరి ఈ ప్రభుత్వం వచ్చాక ఈ యొక్క పూడిగలు తీయడం పూర్తిగా మానేసి మరి కొన్ని గ్రామాలకే పరిమితమైంది తోటపల్లి ఏదైతే కాలువ ఉందో. అలాగే వేలాది మందికి ఉపాధినిచ్చే ఈ యొక్క ఫేకర్ అంటే ఫెర్రాలాయిస్ ఏదైతే ఉందో దాని సమస్యను పరిష్కరించలేదు. పైగా ఈ యొక్క ఫేకర్ కార్మికులకు సంబంధించిన క్వార్టర్స్ అన్ని కూడా వాళ్ళని ఖాళీ చేయించి మరి వాళ్ళ యాజమాన్యంతో కుమ్ముకై సుమారుగా 25 ఎకరాలు భూమిలో వాళ్ళు లేఅవుట్ వేసి దాన్ని వాళ్ళు ఎస్టేట్ బిజినెస్ చేస్తారు. రియల్ ఎస్టేట్ బిజినెస్. ఎవరు వాళ్ళ మేనల్లుడు చిన్న శ్రీను అంటారు. అలాగే ఏదైతే ఈ రూరల్ ఎలక్ట్రికల్ కోఆపరేటివ్ సొసైటీ ఉందో ఆనాడు మనం తెలుగుదేశం పార్టీ స్థాపించవచ్చు 3 పెట్టాం. మొత్తం రూరల్ ఎలక్ట్రిసిటీ కోఆపరేటివ్ సొసైటీలు, ఒకటి ఇక్కడ ఒకటి అనకాపల్లి, 3వది మొత్తం 3 పెట్టాం. మరి దాని ద్వారా ఇక్కడ ఈ 4 మండలాలు కూడా దాని ద్వారా మన రైతులకు కానీ ప్రతి ఒక్కరికి కానీ మన విద్యుత్ సప్లై చేయడం జరిగేది. రైతులు అవసరాలను బట్టి వాడికి ఎక్స్ట్రా కనెక్షన్స్ కూడా ఇచ్చేవాళ్ళం మనం. ఈ యొక్క ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ ఇచ్చేవాళ్ళు. మరి వీళ్ళు వచ్చారు, చాలా లాభాల్లో నడిచేది. ఇప్పుడు వీళ్ళు వచ్చారు, దాంట్లో వేలు పెట్టారు, మరి ఉద్యోగాలు అమ్ముకున్నారు, చివరికి దాన్ని నిర్వీర్యం చేసేశారు. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా దీన్ని పునరావృతం చేస్తాం. మళ్ళీ అందరూ కూడా నాణ్యమైన విద్యుత్తుని సరఫరా చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ యొక్క అధికార పార్టీ నాయకులు పరితెగించి అక్రమంగా ఇసుక రవాణా చేసి చంపావతి ఏదైతే నది ఉందో దాన్ని గుల్ల చేశారు వీళ్ళు. అలాగే ప్రతి పనిలో వాటా ఇవ్వాల్సిందే, లేకపోతే మీకు టాటా అంటున్నారు వాళ్ళు. ఇక్కడి నుంచి మీరు టాటా అంటున్నారు, మిమ్మల్ని సాగనంపాలని. ఇవి జగన్ లక్ష్యం కూడా అదే ఇక ముందు. ఎందుకంటే ఈ ఏదైతే ఈ ధరలు పెంచేసి ఆకాశానికి అంటుకుంటున్నాయో విద్యుత్ ఛార్జీలు అయితేనేమి 7 సార్లు పెంచాడు, ఆర్టీసీ ఛార్జీలు 5 సార్లు పెంచాడు. అలాగే ఈ యొక్క పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు అయితేనేమి, లేకపోతే ఇంటి పన్ను, ఆస్తి పన్ను, నీటి పన్ను, చివరికి చెత్త మీద కూడా పెంచేసి చివరికి మన మీద 10 లక్షల రూపాయలు ఒక్కొక్కడి మీద ఈ అప్పుల భారం మోపి మనం చివరికి రాష్ట్రాన్ని వదిలి టిడ్కో ఇళ్లు కట్టించాం. ఆనాడు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఒక్క టిడ్కో ఇల్లునే ఎవరికైనా పంచిచ్చాడా? ఒక్క రోడ్లో ఒక్క గోతునైనా మట్టితో పూడ్చాడా? ఒక్క రహదారైనా నిర్మాణం చేశారా? ఒక్క సీసీ రహదారైనా నిర్మాణం చేశారా? ఒక సీసీ డ్రైన్ అయినా వేశారా? ఇది వాళ్ళ భవిష్యత్తు కార్యాచరణ ఏంటంటే మనమంతా కూడా ఈ యొక్క రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్లిపోవాలి. అతనికి కావాల్సింది అదే అతని భవిష్యత్ కార్యాచరణ.
అలాగే ఈ యొక్క ఆంధ్ర ఫెర్రో అలాయ్స్ ఏదైతే ఉందో దాన్ని మరి ముగించి వేసి అక్కడ యాజమాన్యాన్ని బెదిరించి ఈ ఏదైతే 40 ఎకరాలు ఉందో ఆ భూములను తన కుటుంబ సభ్యుల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించాడు. ఇది వీడు చేసే ఇక్కడ నిర్వాహకం. అలాగే ఇప్పుడు ఇక్కడ బొత్స గురించి చెప్పాలంటే ముందు ఇక్కడ స్కాములు అంటే అక్రమ స్కాములు లేకపోతే అంటే ముందుగా ఈ మ్యాంగనీస్ మైనింగ్ అది బోగస్ లైసెన్స్ లేకపోతే లైసెన్స్ లేకుండా మైనింగ్ చేయడం లేకపోతే ఇష్టొచ్చినట్టు వాళ్ళకి మైనింగ్ చేయవలసిన దానికంటే కూడా 200 రెట్లు మైనింగ్ చేయడం, దాన్ని ఒరిస్సా సీపోర్ట్ ద్వారా తరలించడం. అలాగే ఒక రోజులో కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నాడు ఈ బొత్స సత్యనారాయణ గారు. ఇవన్నీ కూడా మనం పరిగణనలోకి తీసుకుని ఏదైతే రేపు ఎన్నికలు జరుగుతున్నాయో మరి ఆనాడు తెలుగుదేశం చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఆనాడు మరి ఎస్సీలు ఉన్నారు. ఆనాడు ఎస్సీల మీద వీళ్ళు చేయని దౌర్జన్యం లేదు. ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి 25 పథకాలని ఎస్సీల అభివృద్ధి కోసం సంక్షేమం కోసం ప్రవేశపెడితే మొత్తం ఎస్సీ సబ్ ప్లాన్నే రద్దు చేశాడు. ఆ మొత్తం 25 పథకాలు పోయాయి. మరి ఎస్సీలు అధికారంలోకి వచ్చాక వాళ్ళ సంక్షేమాన్ని పట్టించుకోకుండా అలాగే వాళ్ళ యొక్క జీవితాలతో అంటే వాళ్ళని చిత్రహింసలు చేసిన సంఘటనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అప్పుడు మనం చూస్తే మరి మన ఈ కోవిడ్ విపత్కర సమయంలో ఆ డాక్టర్ సుధాకర్ని ఏదో మాస్క్ అడిగిన పాపానిగా ఆయన్ని మనోక్షోభ పెట్టి మరణానికి కారకుడయ్యాడు. అలాగే జడ్జి రామకృష్ణ గారు ఆయన మీద అక్రమ కేసులు పెట్టి ఆయనకు కూడా మనోక్షోభానికి గురి చేశారు. అలాగే ఈ యొక్క ప్రభుత్వ వ్యతిరేక విధానాన్ని ఎవరైతే ప్రశ్నిస్తారో వ్యతిరేకిస్తారో మా ఎస్సీల మీద పేద ఎస్సీల్ని శిరోమండనం చేయించాడు. అలాగే ఎవరైతే ఈ యొక్క రాజధాని కోసం ఉద్యమించారో నాయకులు వాళ్ళందరి మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు. ఇలా అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలో మన ఎస్సీలు వాళ్ళందరూ కూడా ఎవరైతే పేద ఎస్సీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆర్థిక సహాయాన్ని అందించి ఇన్నోవా కార్లు ఇచ్చి వడ్డీ లేని రుణాలు ఇచ్చి సబ్సిడీ లేని రుణాలు ఇచ్చి వాళ్ళందరూ కూడా జీవనోపాధి కలిగించింది. అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి ఈ యొక్క ఎస్సీ ఎవరైతే ఈ యొక్క యువ పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏపీఐఐసి ద్వారా ₹1 కోటి ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. అసలు అంబేద్కర్ విదేశీ నిధి ఏదైతే ఉందో ఏదైతే మనం ప్రారంభించాం దాన్ని పేరే మార్చేశాడు. ఇప్పుడు జగన్ విదేశీ నిధి అని పేరు పెట్టాడు దానికి. రేపు తెలుగుదేశం పార్టీ వస్తే మళ్ళీ యొక్క అంబేద్కర్ విదేశీ నిధిని మళ్ళీ అందరికీ అందిస్తామని అలాగే ఏపీఐసి ద్వారా రుణాలు అందిస్తామని మరి అలాగే ఈ యొక్క బెస్ట్ అవైలబుల్ స్టడీస్ అందరికీ అందిస్తాము. అలాగే ప్రతి పేద ఎస్సీ కుటుంబానికి వాడికి 2 ఎకరాలు కొనుగోలు భూమిని అందిస్తాము. అలాగే ఎవరైతే సివిల్ సర్వీసెస్కి వెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా ట్రైనింగ్ ఇప్పిస్తామని తెలియజేసుకుంటున్నాను మీకు. అలాగే ఇప్పుడు మనం చూస్తున్నాం ఇవాళ మనం ఈ యొక్క సూపర్ 6 అన్న మేనిఫెస్టోతో మీ ముందుకు రావడం జరిగింది. అతనేమో మనం అప్పుడు మొత్తం ఫైనాన్స్ కార్పొరేషన్ అన్నిటికీ అంటే అది బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, మైనారిటీస్ కావచ్చు, ఆనాడు 75,000 కోట్ల రూపాయలు వీటిలన్నిటికీ మంజూరు చేయడం జరిగింది. ఇవాళ మొత్తం ఖాళీ చేసేసాడు, మొత్తం అన్ని మరలించేశాడు. డబ్బంతా దేనికి మరలించాడు?
ఇక ముందు ముందు ఎన్నో మాయల మోసాలు. ఇక ఒకవేళ అధికారంలోకి వస్తే రాడు, ఇవాళ కనపడుతుంది మీ అందరిలో కూడా. ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ రణగుండ పని. అందరు కూడా ఇవాళ ఇప్పుడున్న పరిస్థితులు, రేపు మన భవిష్యత్ ఏంటి, మన రాష్ట్ర భవిష్యత్ ఏంటి, మన భావితరాల భవిష్యత్తు ఏంటి అన్న ఒక ఉద్యమ స్ఫూర్తితో ఉన్నాను మీరంతా కూడా. ఇక ముందొస్తే మాయలు మోసాలు, కుతంత్రాలు కుట్రలు, అలాగే ఈ ముందు 100 ఏళ్ల వరకు ఈ ప్రజలకి దొరకకుండా ఈ యొక్క ఇసుక పాత్రలు తవ్వడం, అలాగే ఈ చీప్ లిక్కర్ పేరుతో ఏదైతే జే బ్రాండ్ మద్యాన్ని వరదల్లా పారించడం, లక్షల కోట్లు దోపిడీ చేయడం, అలాగే ఈ యొక్క ప్రభుత్వం తయారు చేసే ఈ యొక్క కల్తీ మద్యాన్ని తాగించి ఆడపడుచుల యొక్క తాలిబొట్లను పెంచడం, ఇదే అతను చేసేది. మనం ఒకటే చెప్పాలి, రేపు ఎన్నికల్లో కాసుకో జగన్, ఇక నీ పొగరు నడుము విరిచే రోజు వచ్చింది, అలాగే నీ యొక్క ఈ అహం మెడలు విరిచే రోజు వచ్చింది, అలాగే నీ అణువులో ప్రవహించే ఈ యొక్క ఏదైతే అరాచకం అంతమయ్యే ఈ యొక్క సమయం దగ్గర పడింది, యుద్ధం మొదలైంది. అలాగే నేను నీ అన్న నీ అధికార మదమే, అహంకారమే నీ యొక్క మదం, నీ యొక్క నడువును విరిచి నీ యొక్క మదం కొమ్ములను వంచి నీ బ్రతుకు ఏపాటితో చెప్పే ఈ యొక్క సునామీ యుద్ధం మొదలైంది, రాబోతుంది. ఇంతవరకు మరి కళ్ళు మూసుకుపోయి ఒళ్ళు మరిచి నీ ఇష్టం వచ్చినట్టు పరిపాలన సాగించి మరి ప్రజలను మట్టి కరిపించి మరి చేసిన నీ దుర్మార్గపు పాలనకు మరి ప్రజలంతా ఒకటై నిష్ఠాను దీక్షగా అతన్ని మట్టిలో కలిపేసి అతనికి మరి మన ఉనికిని తిప్పికొట్టేతన్ని, మన ఉనికిని మనం ఎంత కఠోర దీక్షతో మనం కాపాడుకుంటామో రేపు మన ఎన్నికల్లో మనం అతనికి బుద్ధి చెప్పాల్సిన సమయవాసనమైనది. ప్రతి నరనరలో ప్రతి నరనరలో ప్రతి అణువణువులో ప్రతి రక్తపు పట్టులో అపజయాన్ని అంగీకరించి అలాగే అతన్ని చీకొట్టేలా చేసి తిప్పి కొట్టే పోటు ఎలా దాని రుచి ఎలా ఉంటుందో చూపిస్తాము అని మీరంతా ఒక సుశిక్షితులైన సైనికులుగా సంసిద్ధులు కావాలని కోరుకుంటున్నాను. ఇవాళ చూస్తున్న బొత్స ఆయనేమో మొదలైంది ఒక లిక్కర్, దాని తర్వాత ఈ భూ కబ్జాలు, దాని తర్వాత రైతులు ఒక 80 సంచులు పండిస్తే దాంట్లో 7 సంచులు దొబ్బేయడం. మరి వాళ్ళేమో ఏమి విద్యనేమో ఎవరికి అందనివ్వకూడదు, విద్య అందితే మరి ప్రశ్నించే ఒక ఆలోచన రేకెక్కుతుంది అని ఆలోచనతో మరి మనం చూస్తున్న రాష్ట్రంలో ఎలా అయితే అతను మాట ఇచ్చాడో ఈ యొక్క జాబ్ క్యాలెండర్ సంవత్సరానికి ఏదైతే విడుదల చేస్తానన్నాడో కల్లుబలు కబుర్లు చెప్పి యువతని మరి యొక్క గంజాయికి డ్రగ్స్ కి అలవాటు చేసి ఎలా మోసం చేశాడో కనపడుతుంది మనకి. తెలుగుదేశం పార్టీ ఈనాడు మళ్ళీ ఈ యొక్క సూపర్ 6 మేనిఫెస్టోతో మీ ముందుకు వచ్చింది. మొన్ననే ఇంకా మెగా మేనిఫెస్టోను కూడా విడుదల చేయడం జరిగింది. అంటే ప్రతి మహిళ, మీరు గుర్తుపెట్టుకోవాలి మహిళలు, మీ అందరికి ముందు ప్రతి బిడ్డకి 15,000 ఇస్తానన్నాడు, చివరికి ఒక బిడ్డకి ఇచ్చాడు. ఇప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వస్తే మరి మహిళలకి మీ అందరూ కూడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, అలాగే మహిళలకు ఒక 1,500 రూపాయలు నెలకి, అలాగే ఈ యొక్క చదువుకునే బిడ్డకు ప్రతి బిడ్డకు ఎంతమంది బిడ్డలు ఉంటే ఒక కుటుంబంలో అంతమంది బిడ్డలు కూడా 15,000 రూపాయలు, అలాగే ఈ జాబ్ క్యాలెండర్లు 20 లక్షల ఉద్యోగాలు, అలాగే నిరుద్యోగ భృతి 3,000, అలాగే డ్వాక్రా మహిళలు ఎవరితో వాళ్ళకి 3 లక్షల నుంచి 10 లక్షల దాకా వడ్డీ లేని రుణాలు, రైతులకు సంవత్సరానికి 20,000 బీమా, అలాగే పెన్షన్లు
వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్, అలాగే రేపు ఏప్రిల్ నుంచి ఈ యొక్క వృద్ధాప్య పెన్షన్ 4,000 రూపాయలు. ఇవాళ ఇంత మనం 25 సంవత్సరాలు వెనకబడ్డాం. అయినా ఆనాడు మనం వచ్చాం కట్టుబట్టలతో. ఈ మానవాడేమో ఈ యొక్క రిషికొండను చూస్తున్నాం మనం, ఎలా దాన్ని తవ్వి దాని ఒక ఖండకావరం ఎంత ముదిరిపోయిందో చూస్తున్నాం మనం. ఇవాళ ప్రశాంతమైన ఈ ఉత్తరాంధ్రను ఎంత భయభ్రాంతులకు గురి చేస్తున్నారో వీళ్ళు, మీరే ప్రత్యక్ష సాక్షులు. మరి మీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఏదైతే ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టోతో వచ్చామో, ఆనాడు ఎలాగైతే మన కట్టుబట్టలతో అవిభక్త రాష్ట్రం నుంచి మనం ఆంధ్ర రాష్ట్రంగా విభజించబడి మనం వచ్చామో, ఎలాగైతే ఆ లోటు బడ్జెట్ను పూడ్చామో, ఎలాగైతే మన తరతర ఆదాయాన్ని ఆనాడు మనం పక్క రాష్ట్రం తెలంగాణకి ధీటుగా వాడిని మించి కూడా మనకు తరతర ఆదాయాన్ని తీసుకెళ్లారు. అలాగే ఈ యొక్క ప్రపంచ దేశాలకే విజన్ కి ఒక ఆదర్శం చంద్రబాబు నాయుడు గారు. ఎన్నో ఇండస్ట్రీస్ వచ్చాయి, పరిశ్రమలు వచ్చాయి మన రాష్ట్రానికి. కొత్తవి రాకపోగా కొన్ని ఉన్నవి కూడా వదిలి వెళ్లిపోయాయి మన రాష్ట్రాన్ని. అమర్ రాజా బ్యాటరీస్ కావచ్చు, లేకపోతే కియా సంస్థ మా హిందూపూర్ దగ్గర, మరి అక్కడ ఇండస్ట్రీ వచ్చింది. కియా ఇండస్ట్రీ 17 అనుబంధ సంస్థలు రావాల్సింది, మొత్తం 17 అనుబంధ సంస్థలు కూడా వెళ్ళిపోయాయి. ఇలా ఎవరికి వీళ్ళు చేసే పెత్తనాలు అయితేనేమి వాళ్ళ మీద, వాళ్ళు ఏదైతే వాళ్ళ దాంట్లో వీళ్ళు ఈ పెద్ద ముడుపులు తీసుకోవడం అయితేనేమి, వాడిని భయభ్రాంతులకు గురి చేయడం అయితేనేమి, ఇవన్నీ సహించలేక అందరూ మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు, ఇక్కడ విశాఖపట్నంలో సారి 3 ఆర్థిక సదస్సులు పెట్టడం జరిగింది. అప్పుడు ఇక్కడ మనం అమరావతి కోసం ఎవరైతే రైతులు వాళ్ళ భూములను త్యాగం చేశారో వాళ్ళని అవహేళన చేస్తూ ఆనాడు ఏదో పెయిడ్ ఆర్టిస్ట్, జూనియర్ ఆర్టిస్ట్ అన్నాడు. మేము అసెంబ్లీ సాక్షిగా అడిగాము, ఏమయ్యా మీరు మొన్న 3 సదస్సులు పెట్టారు కదా విశాఖపట్నంలో, మరి ఆ సదస్సులకు సంబంధించిన ఎంఓయూలు ఏదైతే మీ ఒప్పందాలు గుర్తించుకున్నారో అసలు ఎంత పెట్టుబడులు వస్తాయి రాష్ట్రానికి చూపించమంటే లేదు, దానికి సమాధానం లేదు, చూపించరు. అందుకంటే మరి ఎవరు పెయిడ్ ఆర్టిస్ట్ అన్నది మీరే తేల్చాలి, మీరే నిర్ణయించుకోవాలి. ముందేమో అసలు 3 సంవత్సరాలు పరిపాలన చేతకాక ఈ 3 రాజధానులని పబ్బం గడుపుకున్నాడు. ఆ తర్వాత ఏమో నవరత్నాలంటూ మొత్తం అప్పుల పాలమయం చేశాడు మన రాష్ట్రాన్ని. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకుని మీ భవిత కోసం, అలాగే మన రాష్ట్ర భవిత కోసం, మన భావి తరాల వాళ్ళ భవిష్యత్తు కోసం మీరంతా ఇలాగే ఇదే ఊరుకెలుతున్న ఉత్సాహంతో, రేపు దగ్గరలో ఉన్నాయి ఎన్నికలు, మే 3న అందరూ కూడా సంసిద్ధులై మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి. లేదా నేను చెప్పాను, మనల్ని కూడా ఉంచండి రాష్ట్రంలో. ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఒకటి తీసుకురాబోతున్నాడు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ పారా హుషారు, జాగ్రత్తగా ఉండండి. దాంట్లో ఏమి లేదు, మళ్ళీ పాస్బుక్లు ఇస్తాడు తన బొమ్మతో. ఆ తర్వాత పాస్బుక్లు తన బ్యాలెన్స్ తో పెట్టుకుంటాడు. మళ్ళీ తర్వాత ఏమో దాని మీద అప్పులు చేస్తాడు. మనకు తెలీదు. తర్వాత మనకు అవసరమైతే కొన్ని నెలల తర్వాత మనకేదో అప్పు అవసరమై మన భూమి ఎంత తాకట్టు పెట్టుకుందాం అనుకుంటే చూస్తే మన భూమి మీద ఆల్రెడీ అప్పు తీసుకుంటుంది, అప్పు చేసి ఉంటుంది మన భూమి మీద. అప్పుడు మన భూమి మంది కాదు. చిన్నకారు రైతులు, పేద రైతులు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి చాలా కుట్రలకి ముందుగానే వాళ్ళంతా రచిస్తున్నారు ప్రణాళికలు. కాబట్టి అందరూ కూడా చేసిన అభివృద్ధి లేకపోతే అందించిన మీకు ఏదైతే నేను అన్నాను సంక్షేమం పథకాలు అయితేనేమి, ఈరోజు మళ్ళీ రాష్ట్రం ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా మనకి మళ్ళీ ఇవన్నీ ఏదైతే మెగా మేనిఫెస్టోతో మీ ముందుకు వచ్చామో, అలాగే ఏదైతే ఆర్థిక వనరులను సృష్టించగల మేధావి మన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆయన 2047 విజన్తో ముందుకు వచ్చారో,
దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరంతా కూడా మన తెలుగుదేశానికి, మన సైకిల్ గుర్తుకి 2 ఓట్లు. ఓటు ప్రజాస్వామ్యంలో ఈనాడు ప్రజలకున్న ఆయుధం ఓటు. ఆ ఓటుని సద్వినియోగపరుచుకుని మరి మీ ఉద్దేశాలను ప్రతిబింబ చేయడానికి, అలాగే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, సరైన ప్రతినిధుల్ని ఎన్నుకోవడానికి, సమాజ స్థాపన కోసం, సమాజంలో ఉన్న వ్యత్యాసాలను తొలగించడం కోసం, అలాగే సామాజిక న్యాయం అందరికీ అందివ్వడం కోసం వినియోగించవలసిన పరమ పవిత్రమైన సాధనం ఓటు. దాన్ని వెలగట్టి కుదువ పెట్టి మీ యొక్క స్వార్థాలకు లేకపోతే మీ యొక్క స్వప్రయోజనాలకు వినియోగించుకున్నారంటే అది మీ యొక్క ఓటుని మీరు దుర్వినియోగపరుచుకున్నట్టు అవుతుంది. అలాగే మీ స్వాతంత్రాన్ని, మీ ప్రజాస్వామ్యాన్ని మీరే హత్య చేసినట్టు అవుతుంది. కాబట్టి మీరంతా ఇలాగే ఏదైతే ఉరకలెత్తుతున్న ఉత్సాహంతో ఈనాడు ఇక్కడికి ఇచ్చేశారో, ఇదే కూటమిగా ఈనాడు అన్ని 3 పార్టీలు కలిసి తెలుగుదేశం, జనసేన, బీజేపీ అందరు రక్తానికి జాతి లేదు, మాంసానికి మతం లేదు, చర్మానికి కులం లేదు. మనకుందే ఒకటే కులం, అది అభివృద్ధి, అలాగే రాష్ట్ర అభివృద్ధి, అలాగే మన సంక్షేమం. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రేపు జరగనున్న ఎన్నికల్లో మరి మీరంతా మీ యొక్క పవిత్రమైన విలువైన ఓట్లను సైకిల్ గుర్తుకే వేసి మరి తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థి అయిన కళా వెంకటరావు గారిని, అనే బోల్డంత అనుభవం ఉంది. ఆయన కమర్షియల్ ట్యాక్స్ మంత్రిగా చేయడం జరిగింది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా చేయడం జరిగింది, హోమ్ మినిస్టర్ గా చేయడం జరిగింది, అలాగే టీటీడీ చైర్మన్ గా చేయడం జరిగింది. ఒకసారి రాజ్యసభ సభ్యుడిగా ఆయన ఎన్నుకోబడ్డారు, ఆయన నామినేట్ అవ్వబడ్డారు. అలాగే ఒకసారి ఆయన మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ఒక కేబినెట్ లో కూడా ఆయన మంత్రిగా పనిచేయడం జరిగింది. ఆయనకి ఉన్న అనుభవం, అలాగే ప్రజాసేవ, ఆ దృక్పథం, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మరి అన్నిసార్లు మీకు అందుబాటులో, మీకు తల్లో నాలుకలా ఉండే కృషి బలుడు. ఆనాడు నాన్నగారు అన్నారు, తెలుగుదేశం పార్టీని పుట్టింది శ్రామికుడి చవటలోంచి, కార్మికుడి కరిగిన కండలాల్లో నుంచి, అలాగే రైతు కూలీల రక్తంలో నుంచి, అలాగే నిరుపేదల కన్నీటిలోంచి, కష్టజీవుల కంటి మంటల్లో నుంచి, అన్నార్తుల ఆక్రందనలో నుంచి పుట్టింది మన తెలుగుదేశం. ఇక్కడ మన అప్పలనాయుడు గారు అన్నారు, సామాన్య కార్యకర్తకు కూడా నిన్నాను, తెలుగుదేశం పార్టీకి ఉన్న కార్యకర్తలు ప్రపంచంలో ఏ పార్టీకి లేరు. సంఖ్య కాదు, సంఖ్యతో పాటు పార్టీ యొక్క వాడి యొక్క అకుంఠిత ఏదైతే సేవాభావం, అది ముఖ్యంగా వాళ్ళు ఎన్ని కష్టాలున్నా పార్టీకి, లేకపోతే మీకు వీళ్ళెన్ని భయభ్రాంతులు గురి చేసినా కూడా వాటికి చెదరకుండా, తల వంచక, వెనుతిరగక, ఎప్పుడు అహర్నిశలు పార్టీ కోసం సేవలందించే కార్యకర్తలు జెండాలను మోసి, అలాగే తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టి వడ్డీ మరి పార్టీని కాపాడుకుంటూ నడిపించుకుంటూ వస్తున్నారు. అలాంటి సామాన్య కార్యకర్తల నుంచి వచ్చిన మన ఇవాళ అప్పలనాయుడు గారికి ఇక్కడ గుర్తింపించి ఆయన్ని వాళ్ళ ఇక్కడ లోకసభ సభ్యుడిగా ఆయన రణరంగ ఈ యొక్క ఎన్నికల రణరంగంలోకి దించడం, మరి పార్టీలో ఎవడు కష్టపడినా వాళ్లకు తగిన గుర్తింపు పార్టీ ఎప్పుడు ఇస్తుంది అనడానికి ఒక ఉదాహరణ. సో మీరంతా కూడా వాళ్ళు ఎంపీలు గెలిపించమన్నారు, అప్పుడు మనం గెలిపించారు మీరంతా. తర్వాత ఏమైంది, వాళ్ళు మన రైల్వే జోన్ తీసుకోవడంలో విఫలమయ్యారు. అలాగే ప్రత్యేక హోదా అన్నారు, దాని తర్వాత కేంద్రం నుంచి నిధులు కూడా రాబట్టుకోలేకపోయారు. వాళ్ళు కేంద్రం ఇచ్చిన నిధులు కూడా స్వాహా చేస్తున్నారు వీళ్ళు. అది మన మైనారిటీస్ వాళ్ళకి 600 కోట్లు ఇస్తే దానికి మ్యాచింగ్ గ్రాంట్ 60% అయితే ఇక్కడ మనం 40% ఇవ్వాలి. అది ఇవ్వకపోగా 40%, ఆ 60% కూడా మొత్తం మింగేశారు.
కేంద్రం ఇచ్చిన డబ్బు. నేను చెప్పేది ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఈ మతాలు, కులాలు, వర్గాలు కాదు. మనం ఆలోచించవలసింది అభివృద్ధి కోసం. మన పునర్వైభవం ఆనాడు ఎలాగైతే గౌతమిపుత్ర శాతకర్ణి ఆనాడు మన ఒక గుర్తింపు తీసుకొచ్చాడు ఆయన. అంటే ఎలాగైతే దాని తర్వాత దాన్ని ప్రచారం చేశాడో అలాగే ఈనాడు రెండు కూడా మనం ఈనాడు మన జాతికి ఆనాడు ఎలాగైతే ఒక కాలమాన పట్టుకిచ్చాడో మన వాళ్ళకి, అలాగే మనమంతా ఈ యొక్క మన జాతి యొక్క ఉనికి కోసం, అలాగే ప్రపంచానికి తెలియడం కోసం తెలుగుదేశాన్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ 1980 రోజులు గుర్తు చేసుకోవాలి. ఆనాడు అదే ఉద్యమంతో పార్టీని స్థాపించడం, ఆనాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ అదే క్లిష్ట పరిస్థితుల్లో మన రాష్ట్రం ఉంది. కాబట్టి అందరూ కూడా మొత్తం అందరూ ఇదే ఉరకరెత్తుతున్న ఉత్సాహంతో మీరంతా నా కార్యాతురణం నా సుఖం నా నిద్ర. రేపు జరిగిన ఎన్నికల్లో సైకిల్ గుర్తుకే మీ రెండు ఓట్లు వేసి మన కల వెంకటరావు గారిని ఇక్కడ శాసనసభ నుంచి, అలాగే మన అప్పలనాయుడు గారిని కలిశెట్టి అప్పలనాయుడు గారిని ఇక్కడ లోకసభ నుంచి ప్రజాస్వామ్యానికి, మన ఉనికికి, మన భవితకు, మన రాష్ట్ర భవిత కోసం, మన భావితరాల భవితం కోసం ప్రజాస్వామ్యాన్ని గెలిపించవలసిందిగా, తెలుగుదేశాన్ని గెలిపించవలసిందిగా కోరుకుంటూ నాకున్న జ్ఞాన సంపదలు బ్రాహ్మణుని ఐశ్వర్యాల వయసుండి మంచికి మాలని మంచి చేతి తిరిగే మాదిగని కష్టాన్ని నమ్ముకున్న కొమ్మరిని కంసాన్ని నలుచుకుని నాయ బ్రాహ్మణుని కలుగిత కార్మికుని కల్మశోలని యాదవుడిని ఆపదలాదుకునే వెలమని వ్యక్తిత్వంలో రాజుని అమ్మను వినిపించే కమ్మని పౌరుషాల రెడ్డిని భుజబలంలో కాపుని సదా నాన్నటి సినిమాలు కానీ అటు నా హిందూపూర్ మా నియోజకవర్గ ప్రజలైతే మీరు 2 సార్లు గెలిపించారు. కొట్టా హ్యాట్రిక్ అఖండ వీరసింహారెడ్డి నెలకొండ భగవంత్ కేసరి. హిస్టరీ రిపీట్స్. 83 చరిత్ర సృష్టించాలన్న మేమే, దానికి తిరగరాయాలన్న మేమే అని మీ ప్రతి ఒక్కరు కూడా రేపు మీ అందరి పేర్లు భారత ఇతిహాస పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడినట్ల మీరంతా ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని, తెలుగుదేశాన్ని గెలిపించవలసిందిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ, జై కూటమి, జై ఎన్डीए, मेरा भारत महान. రాజసంని ఇంటి పేరు, పౌరుషంని పొట్టి తీరు, నిన్ను తలుచుకున్న వారు లేచి నించని మొక్కుతారు. అచ్చ తెలుగు పౌరుషాల రూపం నువ్వయ్యా, అలనాటి మేటి రాయలోరి తేజం నువ్వయ్యా, మా తెల్లవారే పొట్టు నువ్వై పుట్టిన